కేరళ నుంచి తర్వాత మీరు ఎక్కువ ఈ నార్త్ సైడ్ ఎక్కువ ఉన్నారు, ముంబైలో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, బెంగళూరులో కూడా ఉన్నారు. చాలా ఓకే, ఎప్పుడు ఈ ఫిలిం ఇండస్ట్రీకి రాకముందంతా అక్కడ ఉన్నారా? బెంగళూరు నుంచి మేము హైదరాబాద్ వచ్చాము. యాక్చువల్లీ మేము కేరళ, నా ఊరు కేరళ. ఓకే, బోత్ అమ్మ నాన్న వాళ్ళు అగ్రికల్చరిస్టే. వాళ్ళు మనకి పొలాలు, బియ్యం పండడము, కోకోనట్, అరక్నట్ అన్నీ బేసికలీ ఫార్మింగ్ ఫ్యామిలీ. కానీ మై ఫాదర్ వాళ్ళు 8 చిల్డ్రన్ నా నాన్నగారి ఇంట్లో. సో నా నాన్నగారే ఫస్ట్. సో ఆయన హీ జాయిన్ ద డిఫెన్స్ మినిస్ట్రీ. సో అలాగా హీ కేమ్ టు బాంబే. నా అమ్మ ఆల్సో ఫ్రమ్ ద అగ్రికల్చర్ ఫ్యామిలీ ఓన్లీ. పక్క ఎక్కువ దూరం లేదు, క్లోజ్ బై. సో అలాగా వాళ్ళు హిందీ క్లాస్లో ఆ కాలంలో వాళ్ళది లవ్ మ్యారేజ్, తెలుసా మీకు? మా అమ్మ నాన్న అదే వెరీ మోడర్న్ పీపుల్. మై ఫాదర్ వాజ్ he studied in mission school. ఆర్మీలో వర్క్ చేశారు కదా మా ఫాదర్. అమ్మ వాజ్ స్టడీడ్ ఇన్ విక్టోరియా స్కూల్ అని వాళ్ళ ఊర్లోనే. సో బోత్ వేర్ ఇన్ వెరీ గుడ్ స్కూల్స్. సో అలాగా హిందీ క్లాస్ ఒకటి ఉండేది. వాళ్ళ హిందీ క్లాస్ అటెండ్ చేసేది. ఇదంతా ఇప్పుడు వాళ్ళు బతుకుంటే 100 years అంటే 100 years బ్యాక్ దే వాజ్ వెరీ వెరీ మోడర్న్. ఇట్ వాజ్ లవ్ మ్యారేజ్ ఓన్లీ. అలాగా. సో మా నాన్నగారు బాంబే వచ్చారు. తర్వాత నాన్నకి ఆల్ ఓవర్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, లక్నో అక్కడ ఇక్కడ. సో మేము 4 children, we were 4 children. సో ఎల్డెస్ట్ బ్రదర్, సిస్టర్, నేను, నా బ్రదర్. సో యాక్చువల్లీ నాతో వాళ్ళు లక్నో వెళ్ళారు, నా బ్రదర్ లక్నోలో కొట్టారు. సో we were traveling హిందీ బెల్ట్, చాలా హిందీ బెల్ట్. మళ్ళీ బాంబేలో ఎడ్యుకేషన్ అన్ని బాంబేలోనే. బికాజ్ నాన్నగారు మళ్ళీ పిల్లలకి ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఒక ప్లేస్లో సెటిల్ అవుదామంటే విత్ ద హోల్ ఫ్యామిలీ వాజ్ ఇన్ బాంబే. అలా ట్రాన్స్ఫర్ ఉంటే నాన్నగారు వెళ్ళి వస్తారు, అలాగే ఉండేది. సో మీ సెటిల్డ్ ఇన్ బాంబే. కానీ ఎప్పుడు ఊరు వెళ్ళేది కేరళ ఎప్పుడు. బికాజ్ నేను చెప్పాను కదా, బేసికలీ వీఆర్ లైక్ ఫార్మింగ్ ఫ్యామిలీ. సో నా బాబాయ్ ఇద్దరు అక్కడే అన్నీ చూసేది. నాన్నగారు తాతయ్య ఉండేది, నానమ్మ ఉండేది. నానమ్మ 102 years వరకు బతుకుంది, అంత సో మెనీ ఇయర్స్. సో అలాగా నాన్నగారు ఫస్ట్ సన్ కదా, ఎప్పుడు ప్రతి ఇయర్ హీ హ్యాస్ టు 2 months ఎర్న్ లీవ్ అంటే ఆయన అక్కడ వెళ్ళి స్పెండ్ చేస్తారు. సో నేను కూడా ఆయనతో. సో నాకు చాలా కేరళ అంటే థరోలీ మన రూట్స్ అదే. కానీ నాకు చాలా హిందీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బికాజ్ చదివింది అన్నీ అక్కడ అలాగా అని హిందీ మీడియంలో చదివాను లక్నోలో, తర్వాత బాంబేలో. సో అలాగా స్ట్రాంగ్ హిందీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ప్లస్ మా అమ్మ నాన్న హిందీ క్లాస్లో ఆ కాలంలో. సో మై మమ్మీ ఆల్వేస్ హిందీలోనే మాట్లాడేది ఇంట్లో, ఇంగ్లీష్ హిందీ. సో మలయాళం వాజ్ అంత ఎక్కువ మాట్లాడేది కాదు. నా హస్బెండ్ పెళ్ళి అయిన తర్వాత ఆయన చెప్పారు, మన ఇంట్లో ఎవ్వరికి ఇంగ్లీష్ హిందీ రాదు, నువ్వు మలయాళంలోనే మాట్లాడాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదా తెలుగులోనే మాట్లాడాలని, అలాగా మలయాళంలోనే మాట్లాడాలంటే నేను అలాగా మలయాళం వస్తుంది, నేను బాగానే మాట్లాడతాను. రైటింగ్ తెలియదు. ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడగలరు? ఆల్మోస్ట్ 10 languages. 10 ఐ కెన్ స్పీక్ 7 languages. ఇప్పుడు కన్నడ, బెంగళూరులో ఉన్నప్పుడు పని వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో అలాగనే కన్నడ నేర్చుకున్నాను. ఇంకా తెలుగు ఇక్కడ వచ్చి నేర్చుకున్నాను లేట్ లైఫ్లో. ఇంకా మలయాళం నా లాంగ్వేజ్. అండ్ మన ఊరు పాలకాడ్. సో పాలకాడ్లో తమిళియన్స్ ఎక్కువ ఉన్నారు. బికాజ్ పాలకాడ్ ఒరిజినల్ వాజ్ ఇన్ తమిళనాడు. తర్వాత డివైడ్ అయిన తర్వాత కోయంబత్తూర్ వరకు తమిళనాడు. ఒక 60 kilometers ఉంది కోయంబత్తూర్ నుంచి పాలకాడ్. సో హార్డ్లీ 60 kilometers. ఇప్పుడు చాలా హైవే అది ఇది అని వచ్చిన తర్వాత సంథింగ్ లైక్ విదిన్ 45 minutes యూ కెన్ బీ ఇన్ పాలకాడ్ ఫ్రమ్ కోయంబత్తూర్. సో చాలా తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో తమిళ్ చదవలేదు కానీ అది బై బర్త్ బై బ్లడ్ అలాగా అమ్మ నాన్నకి తమిళ్ తెలుసు. సో అలాగా తమిళ్. సో అలాగే ఈ 4 languages అండ్ హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ ఫ్రమ్ బాంబే. అండ్ గుజరాతీ ఫ్రెండ్స్ ఉండేది. ఇంకా కొన్ని పెళ్ళి అయిన తర్వాత బెంగాలీ ఫ్రెండ్, మా హస్బెండ్ జాబ్ వైజ్ బెంగాలీస్ ఉండేవాళ్ళు. అలాగే పంజాబీ ఫ్రెండ్ ఉంది నాకు ఇప్పుడు కూడా. సో అలాగా ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ ఆల్ దీస్ లాంగ్వేజెస్. మదర్ వాళ్ళ త్రో రిలేటివా సుమా గారు?
సుమా గారు బోత్ ద సైడ్స్ రిలేటివ్. అంటే యాక్చువల్లీ నాన్నగారు బ్రదర్, ఓన్ బ్రదర్స్ వైఫ్ అండ్ సుమాస్ మదర్, దే ఆర్ ఫస్ట్ కజిన్స్. అంటే సుమాస్ మదర్స్ మదర్ and నా పిన్ని's mother are sisters. So Suma's mother and నా పిన్ని own first cousins. So like that నాన్నగారి సైడ్ నుంచి, అమ్మ సైడ్ నుంచి కూడా వేరే రిలేటివ్స్. తన ఫాదర్ పుల్లోట హౌస్ అని వాళ్ళ ఫాదర్ హౌస్ పేరు. మై పెద్దమ్మ మ్యారీ చేశారు పుల్లోట హౌస్ నుంచి. సో ఆ పుల్లోట హౌస్ కనెక్షన్ కూడా ఉంది, ఇక్కడ ఈ కనెక్షన్ కూడా. మీరు కలుస్తుంటారా ఈ ఫంక్షన్స్కి వాటికి? అంటే తన పెళ్ళికి అంటే నేను బేబీ అక్క చెప్పాలి, దట్ ఈస్ సుమాస్ మదర్. అప్పుడు ఎప్పుడైనా నేను మాట్లాడతాను తనతో అప్పుడప్పుడు. మొన్న రాజీవ్ కనకాల సిస్టర్ పోయింది, అప్పుడు నేను ఫోన్ చేశాను. ఎందుకంటే రాజీవ్ కనకాల సిస్టరు, నేను, ఇంకా తన పేరేంటి, మన ముగ్గురు. సో మనం ముగ్గురు గెస్ట్గా చేసాము ఒక అమ్మ సీరియల్కి ఈటీవీ. సో అప్పుడు లాస్ట్ నేను శ్రీలక్ష్మిని చూశాను. తర్వాత సడన్లీ పోయింది అని చెప్తే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, బికాజ్ 2-3 months అయింది. అప్పుడు నేను తనకి ఫోన్ చేశాను. సో అవును తనకి అలాగా అయింది. సో మళ్ళీ సుమా గారు తను ఇది చేసేది కదా, ఒక ప్రోగ్రామ్, వెరీ ఫేమస్ ప్రోగ్రామ్, స్టార్ మహిళ. సో దాంట్లో గెస్ట్గా సర్ప్రైజ్ గెస్ట్ని తీసుకొని వచ్చారు వాళ్ళు, సుమాకి తెలియకుండా. అప్పుడు యాంకర్తో, శ్వేత అనుకుంటా యాంకర్, తనతో తన అమ్మ చెప్పింది ఇందు గారిని పిలవండి అని. సో లాస్ట్ నేను తన దగ్గర వచ్చి ఇలాగ అయ్యో ఇందు చేచి అని చెప్పి హగ్ చేసింది. సో బట్ వీ డోంట్ అంత వెళ్ళడం రాదు. నేనంటే యాజ్ ఇట్ ఈజ్ నా షూటింగ్ వరకే కలిస్తే మా అసోసియేషన్లో ఓటింగ్కి వెళ్తాము, కలుస్తాం. అలా ఎక్కువ కాంటాక్ట్లో ఏముండదు. ఎప్పుడైనా నాకు తను కూడా చాలా బిజీగా ఉంటుంది కదా. ఈ సినీ ఇండస్ట్రీ సైడ్ రావడానికి రీజన్ ఏంటి? ఒప్పుకున్నారా అసలు ఫ్యామిలీ సైడ్? మీరు ఇటు సైడ్ వస్తానన్నప్పుడు ఫ్యామిలీ సైడ్ నేను చెప్పాను కదా, అమ్మ ఇప్పుడు చాలా మోడర్న్. మై మదర్ వాజ్ వెరీ మోడర్న్, చాలా మోడర్న్. తను ఇప్పుడు తనకి కుకింగ్ అని ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. బుక్ చదవడం, లేకపోతే పేపర్ చదవడం, న్యూస్ ఏంటి, ఏ ప్లేస్లో ఉన్నాము ఆ ప్లేస్ న్యూస్ ఏంటి, బెంగళూరులో ఉంటే బెంగళూరు పేపర్ కావాలి, ఇక్కడ ఉంటే ఇక్కడ ఏం లోకల్ పేపర్ కావాలి, అంత చాలా నాలెడ్జబుల్ పర్సన్ ఉండేది. సో తనకి అబ్జెక్షన్ ఏం లేదు. నేను ఎంటర్ అయిన యాక్చువల్లీ నా హస్బెండ్స్ ఇంట్రెస్ట్, ఆయన చేయాలని. ఆయన కూడా చాలా అందంగాడు. సో ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన నాన్నగారు యాక్టరే కేరళలో, మలయాళం. మన ఇంట్లో ఎవ్వరు లేరు. ఆయన వాళ్ళనే నేను ఇండస్ట్రీలో వచ్చాను, మా హస్బెండ్ ద్వారామే. ఆయన ఏదో ఆయనకి ఎక్కడైనా కొంచెం సినిమాలో వస్తే, లేకపోతే అడ్వర్టైజ్మెంట్లో వస్తే, ఆయన మంచి జాబ్లోనే ఉండేది. కానీ ఏదో ఆయనకి ఒక కోరిక ఉండేది, బికాజ్ ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉంది, సినిమా బ్యాక్గ్రౌండ్. చాలా కేరళలో ఉదయ స్టూడియోస్, లేకపోతే ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం గారు, అలాగన్నీ ఆయనకి చాలా ఆ కాలం వాళ్ళందరూ తెలుసు. సో ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది. నేనంటే జీరో. నేను చాలా భయపడేది. కానీ ఒకసారి స్టార్టింగ్లో ఆయన చెప్పారు ఛాన్స్ వస్తే చెయ్యి అని. యాక్చువల్లీ నేను అసలు ట్రై కూడా చేయలేదు. అలాగా మేము వెళ్తే వాళ్ళు, ఆయనకి కొంచెం ఇబ్బంది ఉండేది శాస్త్రిజీ క్యారెక్టర్ చేయడానికి, గుండు చేయాలి అలాగా. ఆయనకి అంత కొంచెం కాన్షియస్ పర్సన్ ఆయన. నేనంటే నన్ను చూసి వాళ్ళు, అప్పుడు నేను ఇంకా చిన్న వయసే కదా, అంటే ఇప్పుడు అబౌవ్ 60, అప్పుడు ఐఎమ్ జస్ట్ సమ్వేర్ ఆన్ మై 30s లేట్ 30sలో ఉన్నాను నేను. సో వాళ్ళకి నేను నచ్చింది అని వాళ్ళు చెప్పారు, బాగుంది కదా అంటే వీ విల్ టేక్ కేర్ ఒక క్యారెక్టర్కి. అంటే నేను ఎలాగ చేస్తాను అని అలాగనే ఉండేది. కానీ అదొక పెద్ద ఎక్స్పీరియన్సే. పెద్ద డైరెక్టర్ నాగభరణ, కన్నడ డైరెక్టర్, చాలా అవార్డ్స్. అప్పుడే ఆయనకి 8 నేషనల్ అవార్డ్స్ వచ్చేసింది ఆ టైంలో. వెరీ వెరీ బిగ్ డైరెక్టర్ హీ వాస్ ఆ కాలంలో. సో ఆయన డైరెక్షన్లో నాకంటే ఏం యాక్టింగ్ అంటే ఇంటి నుంచి
ఇంకా ఫస్ట్ టైం ఇలాగా అఫ్కోర్స్ నేను కూడా గవర్నమెంట్ జాబ్ చేశాను. నా ఫస్ట్ 2 years వాజ్ గవర్నమెంట్ జాబ్ ఓన్లీ. నా నాన్నగారు ద్వారా నాకు పిఎస్సి ఎగ్జామ్ రాశాను. ఇంకా నేను 2 years జాబ్ చేశాను. కానీ నేను చాలా చైల్డిష్గా ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాను. ఏం పెద్ద చేంజ్ రాలేదు. నా ఏజ్ పెరిగింది కానీ నా మైండ్ అలాగనే ఉంది. ఏదో ఎక్కడో ఆగిపోయినట్టుంది. సో అలా బట్ అది నాకు ఒక బ్లెస్సింగ్ యాక్చువల్లీ. అలాంటి నేచర్ నాకు ఒక బ్లెస్సింగ్ లాగా అయిపోయింది జీవితంలో. ఎందుకంటే మనం చాలా సీరియస్ పర్సన్ అయితే మేము చాలా ఇంకా సీరియస్ అయిపోతాం. కానీ నేను ఏది చాలా లైట్గా దేవుడిని నమ్ముకొని దేవుడిని సరెండర్ చేసి అలాగా